అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మటన్ కీమా చేస్తున్నాను. చూడండి, దానికోసం ఒక పావు కేజీ కీమా, ఒక పావు కేజీ అయితే సరిపోతుంది. ఇది ఒక్కరి కోసమే సరిపోతుంది. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 7-8 సార్లు సాల్ట్ వేసి చిన్న కుక్కర్ పెట్టేసుకున్నాను. దీంట్లో ఏమేమి వేయాలంటే, ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, ఒక బిర్యానీ ఆకు ఒకటే వేయాలి. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒక ఆనియన్ సరిపోతుంది, పావు కిలో కాబట్టి కీమా. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ అనేది ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి. ఆనియన్ అనేది కొంచెం వేగుతుంది కదా, ఈ టైంలో ఒక 2 పచ్చిమిర్చి స్లిప్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. దేంట్లోనైనా నాన్ వెజ్లో కరివేపాకు వేసుకోవాలి. అంటే బాగా ఈ ఫ్లేవర్ అనేది, కరివేపాకు ఫ్లేవర్ అనేది వచ్చి ఆ నుంచి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. అందుకోసం అని వేస్తాను. స్టెమ్లో వేసుకొని లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేస్తాను కొన్నిట్లో. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా ఫ్రై అవుతుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి. కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన లేకుండా. ఒక 2 నిమిషాలు అయితే వేగనించాలి. అనేది మంచిగా ఫ్రై అయింది. పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసేసి కీమా అనేది అంతా వేసేసేయాలి. కలిపేసుకుందాము పసుపు వేసి ఒకసారి. ఇప్పుడు ఈ కీమా మొత్తము ఇందులో వేసేయాలి. ఒక పావు కేజీ కాబట్టి చిన్న కుక్కర్ పెట్టేసి వేసేసుకున్నాను నేను. గిన్నె సరిపోతుంది కరెక్ట్గా. పెద్ద గిన్నె పెట్టేసుకోకుండా మటన్ కీమా అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసేసి మనం నీట్గా కలిపేయాలి. ఈ కీమా అనేది కలిపేయాలి. ఇందులో టమాటా అనేది ఏమి యాడ్ చేయరు. టమాటా యాడ్ చేస్తే మటన్ కీమా డామినేట్ చేస్తుంది. కూరలో అయితే వేసుకోవచ్చు, అందుకోసమని నేను టమాటా ఏమి యాడ్ చేయట్లేదు. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ మూత అయితే పెట్టేసుకున్నాను. ఒకసారి కర్రీ అనేది చూడండి, బాగా మంచిగా వాటర్ అయితే వచ్చేసింది. సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత కారము కొంచెం వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే తినము స్పైస్. బాగా ఇదంతా కలిపేసేయాలి. ఒక 2 నిమిషాలు కలిపేసేసి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి మూత అనేది పెట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మటన్ కైమా అనేది. చపాతీకి, రైస్కి, పరోటాకి, దేంట్లోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. 1 నిమిషం కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేద్దాం. మనం కర్రీ అనేది చూడండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. మంచిగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము. చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వాటికి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే మూత అయితే పెట్టేస్తున్నాను. కీమా అంతా పోయింది కుక్కర్ది. మనము కీమా కర్రీ ఎక్కడ వరకు ఎంత బాగా ఉడికింది చూడండి. కీమా కర్రీ అనేది స్టవ్ ఆన్ చేస్తున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మనము. చాలా బాగా అయింది కీమా కర్రీ అనేది. ధనియా పొడి వేసుకుంటాను కొంచెము, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి. దించేటప్పుడు మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాము. మీట్ మసాలా. ఒక 2 నిమిషాలు అయితే కొంచెము ఎగరనిద్దాము గ్రేవీ అనేది. చూద్దాం మనము. ఎగిరిపోయింది కదా, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. నీట్గా కడిగి పెట్టుకొని వాష్ చేసుకున్న కొత్తిమీర. గరం మసాలా వేస్తున్నాను. సరిపోతుంది, కొంచెమే కదా. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి. బాయ్.